హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఇవాల్టి అధ్యాయం 26వ అధ్యాయం. ఏమైనా తప్పులు చెబితే క్షమించండి. అంబరీషుడు సుదర్శను నుండి దూర్వాసుని రక్షించుట. దూర్వాసుడు, అంబరీష, నా యందున్న గౌరవ భావంతో నన్ను ద్వాదశి పారాయణంకి రమ్మని పిలిచినా నీకు కాలతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను. నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను. ఆ కారణంగా నా ప్రాణాలకి ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను. శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది. నన్ను తుదుముట్టించేందునిదే ఆ సుదర్శనం శాంతించేటట్లు లేదు. చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను. సుదర్శనము ఆపగల సమర్థుడు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుడిని ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలకు దూర్వాస మహర్షి తొందరపడ్డారు. భక్తవరదుడైన శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు. పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు. అందుకని ఆ మహర్షిని మన్నించు. ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు. 14 లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు. నన్ను మన్నించు. శరణు వేడిన వాళ్ళను కాపాడడం ధర్మం. ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు. నువ్వు శ్రీమన్నారాయణి ఆయుధానివి. నేనేమీ ఆ శ్రీమన్నారాయణ భక్తుడిని. ఆ మహనీయుని రక్షించడం మనం చేయవలసిన పని. నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులో ఆలోచన ప్రకారంగా అతని ప్రాణభిక్ష పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధములుగా సుదర్శనముని ప్రార్థించాడు. అయినా సుదర్శుని మనసు శాంతించలేదు. దూర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు. చేసేది లేక శరణు వేడిన దూర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపట్టి సుదర్శనమునికే ఎదురు నిలిచి నా ప్రార్థన నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసైనా దూర్వాసుని రక్షిస్తాను. బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా? నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. శత్రువులకు లొంగని ఆయుధానివి కదా. ముందు నన్ను చంపి ఆ తర్వాత దూర్వాసుని చంపు. అంతేగాని నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు. నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను. నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికి సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడిని రుచి చూడు. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న ముందు దూర్వాసుని వదిలిపెట్టు అన్నాడు. సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి, ఉత్సాహానికి, శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు. అయినా అంబరీషుని హెచ్చరించాలని, ఓయి రాజా, నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు. నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో ధనుర్బాణాలతో నాతో వాదిస్తున్నావు. నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు. సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మొనగాడివి అయితే మాత్రం ఏమిటి? నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించాడు అంబరీషుడు. అంబరీషుని సాహసానికి, పారాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు. అంబరీషుని గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా అంబరీష, నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు. నిన్ను కాపాడమే నా కర్తవ్యం. నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రాలను 3 కాలాల్లో చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇతరులను హింసించని వారు, ఇతరులను ధనములను ఆశించని వారు, గోబ్రాహ్మణ శిశుహత్యలకు దూరంగా ఉండేవారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు ఇహపర లోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు. దూర్వాసుని క్షమించి అతని రక్షించాలని చూసిన నీ గొప్పదనం పొగడదగింది. నీ కోరిక ప్రకారము దూర్వాసుని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతరార్థమైనాడు. ఇతరులను రక్షించడానికి, శరణాగతును కాపాడడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. ఎవరినైనా ఎదిరించవచ్చు. ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలను తెలుసుకోవాలి.
26వ అధ్యాయం సమాప్తం. మన శరణు వేడి వచ్చిన వాళ్ళని రక్షించడం మన కర్తవ్యమని ఈ స్టోరీ చెప్తుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.